మీ పిల్లలు నేను హీరోయిన్ అవుతా, ఆర్టిస్ట్ అవుతా అంటే మీకు ఓకేనా? అనలేదు కానీ అంటే నాకు ఓకే, నేనే అయ్యాను కదా. అంతేనా? అంతే కదా. అంటే ఒకవేళ వస్తాను అంటే మీరు ఎలాంటి రోల్స్ వాళ్ళని చేయమంటారు? అంటే ఒక హీరోయిన్ గా చేయమంటారా, లేదు వాళ్ళ ఓన్ ఒపీనియన్ కే వదిలేస్తారు? అంటే అండి వాళ్ళ ఇష్టం. ఎందుకంటే న్యాచురలీ ఏంటంటే మెయిన్ లీడ్ చేస్తే బాగుంటుందని నా ఎవరికైనా అదే ఉంటుంది కదా. సో నేనైనా నాకు మెయిన్ లీడే చేయాలని ఉంటుంది, కానీ ఇట్ ఇస్ నౌ డిఫరెంట్ అనుకోండి. బట్ ఏమంటున్నానంటే మెయిన్ లీడ్ చేస్తే బాగుంటుంది. మాకు కూడా చూడడానికి బాగుంటుంది. సో వాళ్ళ ఇంట్రెస్ట్, కాకపోతే దానికి చాలా కష్టపడాలి, దానికి బాడీ మెయింటైన్ చేయాలి, ఇలా రెడీ అవ్వాలి చక్కగా, అంటే ఎవ్రీడే అవ్వాలి, రా టైమింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. తెలుగు మాట్లాడే తెలుగుని బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు మీ కిడ్స్ కి తెలుగు వచ్చా? అంటే నేను మాట్లాడినట్టు ఉండదు. ఇప్పుడు ఏమైనా అవ్వాలంటే అవన్నీ చేస్తే అప్పుడు వస్తుంది, అవుతుంది. ఊరికేనే అయిపోతానంటే దేవుడు తతాస్తు అంటే ఏమో ప్రస్తుతానికి చూడొచ్చు, హీరోయిన్ గా చూడొచ్చు లయ గారి పాపని. ప్రస్తుతానికి అది చదువుకుంటాను అంటుంది. సో అది సరే, బ్లడ్ ఎప్పుడు ఎట్లా అంటే చెప్పాను కదా, నేను యాక్సిడెంటల్ గా యాక్ట్రెస్ అయ్యాను. తర్వాత ఒకటి రెండు హిట్ క్లిక్ అవ్వగానే ఇంట్రెస్ట్ వచ్చి తర్వాత నుంచి సీరియస్ గా తీసుకున్నాను. ఫస్ట్ లో అంతా ఆడుతూ పాడుతూ ఉన్నాను. స్వయంవరం అవుతే అసలు ఇది టచ్ చేసే వరకే మ్యామ్. టచ్ చేసిన తర్వాత మన జిందగీలో ఉండదు, మ్యాజిక్లు జరుగుతాయి. సో తను మరి చూస్తుంది, తనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మేబీ షీల్ డిసైడ్. అప్పుడు నేనేమవుతే ఏమి రిస్ట్రిక్ట్ చేయను, ఎంకరేజ్ చేయను. నువ్వు చెయ్యాలంటే మరి ఇవన్నీ చేయాలి, నీకు ఓకేనా? సో ప్రోస్ అండ్ కాన్స్ అన్ని చెప్తాము, అది దాన్ని బట్టి అది చూస్ చేసుకుంటుంది, దాని ఇష్టం. ప్రశాంతమైన జీవితం అంటే ఏంటి మీ లైఫ్లో? కంపారిజన్స్ లేకుండా హ్యాపీగా మనం ఉన్న దాంతో మనం సాటిస్ఫైడ్గా ఉండి, మనం కావాల్సిన గోల్ని ఎలా రీచ్ అవ్వడానికి ఏమేం చేయాలో చేస్తూ, మనం అనవసరమైన గొడవలు పెట్టుకోకుండా, అనవసరమైన ఇష్యూస్ లేకుండా హ్యాపీగా హెల్త్ చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ ఒక రకమైన లైఫ్ గడిపితే చాలు. మీ లైఫ్లో సక్సెస్ అంటే ఏం చెప్తారు? సక్సెస్కి దేస్ నో ఎండ్ అండి. అంటే దేస్ నో ఎండ్. సో ఇవాళ నాకు ఇది సక్సెస్ వచ్చింది, రేపొద్దున నాకు ఇంకోటి కావాలి. సక్సెస్కి ఎండ్ లేదు. మీరు అనుకున్నది మీరు అచీవ్ అవుతున్నారా లేదా, అది కూడా వితౌట్ డిస్టర్బింగ్ ఎనీథింగ్ అరౌండ్. మీ ఫ్యామిలీ లైఫ్ కానీ మీ హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకో. కొంతమంది అదే పనిగా వర్క్ చేస్తూ ఉంటారు, హెల్త్ చూసుకోరు. సో అది కూడా తప్పే. నేనేమంటానంటే డూ ఇట్. సక్సెస్ కావాలి, పని కావాలి, అన్నీ కావాలి, కానీ అట్ ద సేమ్ టైం మీరు మీ సంగతి చూసుకోండి, మీ ఫ్యామిలీ సంగతి చూసుకోండి. వెన్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యామిలీ, బీ దేర్. అన్నీ చేసుకోండి, అన్నీ బ్యాలెన్స్ చేసుకోండి. బేసిక్లీ బ్యాలెన్స్ అండి. డోంట్ మేక్ ఇట్ టూ కాంప్లికేటెడ్, అంతే.